ఈ రోజు రైతులు చాలా ఆనందంగా ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటారు. నిజంగా ఆనందంగా ఉన్నారా? రైతులా ఇప్పుడు నువ్వు ఇక్కడ మొత్తం అందరూ ఆనందంగా ఉన్నామయ్యా. ఎందుకంటే ఇక్కడ మొత్తం అందరూ ఆనందంగానే ఉన్నాం. ఇక్కడ మిరగాయలు అమ్ముతున్నా కింటా 25,000 30,000 దాకా పడుతున్నా ఆనందంగా ఉంటున్నావు. ఏ రకంగా ఆనందంగా ఉంటున్నాడు? అసలు ఏం మాట్లాడుతుండో చంద్రబాబు నాయుడు అసలు ఆలోచన చేయాలి ఒక్కసారి అనేది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులందరూ కన్నీటితో కష్టాల్లో ఉన్నాడు. మేము వచ్చి 2 నెలలు చాలా ఆనందంగా ఉన్నాం, మేము రైతులకు కావాల్సిన చేసామని చెప్తున్నాడు. చంద్రబాబు వచ్చినాక రైతు ఇట్లా కూలిపోయిండు అన్న. వీడియో తీసుకోండి, కూలిపోయిండు, నాశనం అయిపోయిండు రైతు. ఒక్కసారి తీసుకోండి, ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఉందా? కందులు తీసుకోండి, కందులు లాస్ట్ ఇయర్ ఎంత మేర కనుక్కోండి. కందులు లాస్ట్ ఇయర్ 12,000, ఇప్పుడు 6,000. ఒక మిర్చి తీసుకోండి, ఏం తీసుకోండి. అసలు ఈ రోజు రైతులు చాలా ఆనందంగా ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటారు. నిజంగా ఆనందంగా ఉన్నారా? రైతులా ఇప్పుడు నువ్వు ఇక్కడ మొత్తం అందరూ ఆనందంగా ఉన్నామయ్యా. ఎందుకంటే ఇక్కడ మొత్తం అందరూ ఆనందంగానే ఉన్నాం. ఇక్కడ మిరగాయలు అమ్ముతున్నా కింటా 25,000 30,000 దాకా పడుతున్నా ఆనందంగా ఉంటున్నావు. ఏ రకంగా ఆనందంగా ఉంటున్నాడు? అసలు ఏం మాట్లాడుతుండో చంద్రబాబు నాయుడు అసలు ఆలోచన చేయాలి ఒక్కసారి అనేది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులందరూ కన్నీటితో కష్టాల్లో ఉన్నాడు. మేము వచ్చి 2 నెలలు చాలా ఆనందంగా ఉన్నాం, మేము రైతులకు కావాల్సిన చేసామని చెప్తున్నాడు. చంద్రబాబు వచ్చినాక రైతు ఇట్లా కూలిపోయిండు అన్న. వీడియో తీసుకోండి, కూలిపోయిండు, నాశనం అయిపోయిండు రైతు. ఒక్కసారి తీసుకోండి, ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఉందా? కందులు తీసుకోండి, కందులు లాస్ట్ ఇయర్ ఎంత మేర కనుక్కోండి. కందులు లాస్ట్ ఇయర్ 12,000, ఇప్పుడు 6,000. ఒక మిర్చి తీసుకోండి, ఏం తీసుకోండి. అసలు